అందరికీ నమస్కారం. కోవిడ్లో ఇటీవల కాలంలో ఇళ్లలో పనిచేసే కార్మికులు కానీ బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బలవన్మరణానికి పాల్పడుతూ ఉన్నారు. అలాగే పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానాస్పద ఆత్మహత్య కేసు నమోదు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క కేసులో మనం చూసుకుంటే ఆ యొక్క ఇంట్లో ఉన్న యజమాని కోవిడ్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళే పోలీసులకు సమాచారం అందిస్తూ ఉన్నారు. మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ కానీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ కానీ లోపల అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పేసి వాళ్ళకు మేము ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో అయితే మేము మీకు ఫోన్ చేసి తెలుపుతూ ఉన్నాము, రూమ్లో ఉన్నారని చెప్పేసి తెలపడంతో చాలామంది పోలీసులు వచ్చిన తర్వాత రూమ్ డోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే కానీ విగత జీవులుగా ప్రవాసులు అయితే పడి ఉంటూ ఉన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పు సమస్యలు కావచ్చు, కోవిడ్ యజమానుల నుంచి ఒత్తిడి కావచ్చు, లేకపోతే కానీ మరణాల వెనుక నేరపూరిత అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అయితే సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోవిడ్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి ఇప్పటి వరకు కువైట్లో ఆత్మహత్య చేసుకున్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు చనిపోతూ ఉన్నారని చెప్పేసి ఒక నివేదిక కానీ ఒక ప్రకటన ఇప్పటి వరకు విడుదల చేయలేదని చెప్పేసి దయచేసి వాళ్ళ యొక్క ఆత్మహత్యలపైన ప్రత్యేకంగా విచారణ జరిపి వాళ్ళ యొక్క మరణాల వెనుక గల కారణాలను వెలికి తీయాల్సి ఉంటుందని చెప్పేసి, లేకపోతే రాబోయే రోజుల్లో కోవిడ్కు వచ్చే ప్రవాసుల్లో ఆందోళన ఏర్పడుతుందని చెప్పేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కువైట్ దేశం ప్రతిష్ట దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. కఫీల్ వ్యవస్థ కానీ లేకపోతే కువైటీలలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతూ ఉన్న ఇబ్బందులు కానీ కష్టాల వల్ల అంతర్జాతీయంగా కువైట్ దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతినిందని చెప్పేసి నిపుణులు కూడా తెలుపుతున్నారు. ఇప్పటికైనా కువైట్ ప్రభుత్వం మేల్కొని వాళ్ళ యొక్క మరణాలపైన విచారణ జరపాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.